మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం, ఆర్గానిక్ మరియు న్యాచురల్ ఫార్మింగ్ వ్యవసాయదారుల మేళ. ఈ సభ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లాలో మనకు దక్కటం గౌరవంగా భావిస్తూ, మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పలుసార్లు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారితో మాట్లాడిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం, ఏకొండూరు గ్రామం వెనకబడిన ప్రాంతం, గిరిజన రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతంలో నిర్వహించుకుందామనేసి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు నిజంగా మనకి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాటి ఈ సభకు విచ్చిన ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, అలానే కూటమి ప్రభుత్వ నాయకులు, పెద్దలు, పేరు పేరున చాలామంది కూడా ఉన్నారు. అలానే మా అథారిటీ చైర్మన్ డైరెక్టర్ గారు, వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మనం చూసినట్లయితే ఆర్గానిక్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం ఎందుకు జరుగుతుంది ఇంత చర్చ? మనందరికీ తెలుసు, ఎంతో పరిపాలనా అనుభవం ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం ఏ దిశగా, ఏ వైపు ప్రయత్నిస్తుందో మనమందరం కూడా ముద్దుగా పిలుచుకునే విజనరీ నాయకుడు. ప్రపంచం వెళ్ళే దిశకి అనుగుణంగా మన అడుగు కూడా ముందుండాలి అనేసి ప్రపంచమంతా కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల మీద ఎక్కువ దృష్టి పెడుతున్న దానిలో భాగంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ముందుంచాలి, అలానే ప్రపంచం కూడా భారతదేశం వైపు చూడాలి అన్న ఆలోచనతో దీనికి ఒక చైర్మన్ని నిర్మించి, నిజంగా నా అదృష్టం, మొట్టమొదటగా ఏర్పడిన అథారిటీకి చైర్మన్ కావటం, మొదటి అడుగు వేయటం ఎంత కష్టమో నేను ప్రత్యేకంగా చూశాను. నిజంగా మొదటి అడుగు వేసే అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించినందుకు వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సేంద్రియ ఉత్పత్తుల పండించడంలో చాలా అవసరం ఉంది, దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలనేసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి, నాతో పాటు ఇంకొక విభాగం కూడా గ్రామాల్లో మన రైతులందరితో కూడా పనిచేస్తుంది, రైతు సాధికారిక సేవా సంస్థ అనే విభాగం, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద టీము మన మండలాల్లో కూడా గ్రామాల్లో కూడా పనిచేస్తుంది. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఈ ప్రభుత్వం, అసలు ఈరోజు మనం ఆర్గానిక్ వ్యవసాయం మీద ఎందుకు చర్చించుకుంటున్నాం, చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది, దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమేముంది అంటే, దీన్ని లోతుగా మనం చూసినట్లయితే ఇది ఒక వ్యవసాయం మాత్రమే కాదు, ఇది ఒక ఆలోచన విప్లవం. ఆలోచన విప్లవం నేను ఎందుకు అంటున్నానంటే, మన పూర్వీకులు
మనకు పర్యావరణాన్ని ఏ విధంగా ఇచ్చారు, మనం మన పిల్లలకు ఏ విధంగా తిరిగి ఇవ్వబోతున్నాం. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఒకటి, మనం మన భూమిని ఎలా చూస్తున్నాం, మన భూమిని కాపాడుకుంటున్నామా, మన భూమిని కలుషితాలతో నిర్వీర్యమయ్యేటట్లు చేస్తున్నామా. రెండవది, మన ప్రకృతిని గౌరవిస్తున్నామా. ప్రపంచం మొత్తంగా, మరి ముఖ్యంగా భారతదేశంలో బహుళ నైసర్గిక స్వరూపం ఉన్న వివిధ వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, సహజ సిద్ధమైన పరిస్థితిని మనం గౌరవిస్తున్నామా. అలానే ఇంతకుముందు చెప్పినట్లు రాబోయే కాలంలో మన పిల్లలకు, భవిష్యత్ తరాలకు మనం ఏం చెప్పబోతున్నాం, దీని మీద చర్చ జరగాలి. ఆర్గానిక్ వ్యవసాయం ఒకటైతే భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి సందేశాలు పంపిస్తున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సరే, వ్యవసాయానికి వస్తే ఇప్పటి వరకు మనము అధిక దిగుబడి పెరగాలి కదనేసి అప్పుడున్న పరిస్థితులను బట్టి వివిధ రకాల రసాయనాలు వాడటం జరిగింది. దానివల్ల మనం కాలక్రమేణా చూస్తున్నాం, నేల సారవంతం పాడైపోయింది, సాగు ఖర్చులు కూడా పెరిగిపోయాయి. మనందరికీ తెలుసు, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న మెట్ట రైతులు మిర్చి కానీ పత్తి కానీ వేస్తే 2 రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సిన పరిస్థితి. సో దానివల్ల సాగు ఖర్చులు ఏ విధంగా పెరిగిపోయాయో, దానితో పాటు దిగుబడి కూడా స్థిరంగా లేని పరిస్థితి, చాలా అస్థిరంగా ఉండేది దిగుబడి. సో వీటన్నిటికి కూడా ఒక ప్రత్యామ్నాయం ఏంటంటే, ఒక ఆల్టర్నేటివ్ పరిష్కారం ఏదన్నా ఉందంటే అది ఆర్గానిక్ వ్యవసాయం మాత్రమే. వీటన్నిటికి కూడా ఆర్గానిక్ వ్యవసాయం అన్నది ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్. ఇంకో పక్క చూసుకుంటే, ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ చాలా పెరిగిపోయింది. ఆ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ని కూడా మనం సప్లై చేయలేని పరిస్థితిలో, ఇందాక మన అన్నగారు కృష్ణా మిల్క్ యూనియన్ చలసాని ఆంజనేయులు గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల నుంచి. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటే, లేదంటే విభజన ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటే, మనం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అంటే వివిధ రకాలైన విభిన్న వాతావరణాలు, అలానే సహజ వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. నిజంగా ఇవన్నీ మనం చూసుకుంటే ఆర్గానిక్ వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సరి అయిన ప్రాంతం. ఆర్గానిక్ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిగా ఉంటుంది. మనకున్న ప్రకృతి వనరులు, సహజ వనరులు, వాతావరణము, విభిన్న సాంప్రదాయబద్ధంగా చూసుకుంటే రైతు విధానాలు కూడా నిజంగా సేంద్రీయ వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం. ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రధానంగా ఆర్గానిక్ వ్యవసాయం గురించి మనం చూసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. ప్రధానంగా 3 లాభాలు అయితే ఈ సదస్సు ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి, భూమికి లాభం. మనందరికీ తెలుసు భూమికి ఎందుకు లాభమో. రసాయనాలు వాడకుండా సేంద్రియ, ఇప్పుడు ఏదైతే మనం కషాయాలు అన్నామో వాటి ద్వారా భూమి లోపల సూక్ష్మజీవులను సమతుల్యం పాటించవచ్చు. సూక్ష్మజీవుల్ని పెంపొందించుకొని సమతుల్యం పాటించవచ్చు. అలానే వాతావరణానికి సంబంధించి కూడా ఏవైతే ఎమిషన్స్ గాలిలోకి వస్తాయో
వాటిని కూడా నియంత్రించుకోవచ్చు. ఇంకొక లాభం రైతుకు లాభం. రైతుకు ఏ విధంగా లాభం అంటే సాగు ఖర్చు తగ్గిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్లు మిర్చి వేస్తే 2 రోజులకు ఒకసారి స్ప్రే చేయితే బోల్డ్ ఖర్చు అవుతుంది. ఈ కషాయాల ద్వారా అంత ఖర్చు అవ్వదు. సో సాగు ఖర్చు తగ్గుతుంది. అలానే స్వావలంబన పెరుగుతుంది. మరి ముఖ్యంగా రైతుకి ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడున్న ఆదాయం కంటే ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు ఎక్కువ మొత్తంలో రైతుకి లాభసుడిగా ఉంటాయి. మూడవది సమాజానికి లాభం. సమాజానికి ఏ విధంగా లాభం అంటే వ్యవసాయం ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఈ సమాజానికి మనం అందించే అవకాశం ఉంటుంది. సో ఈ 3 ప్రధాన లాభాలే కాకుండా ఇంకా చాలా లాభాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ మార్పు ఒక్క రోజులో అవుతుందా, లేదు ఒక్క రోజులో సాధ్యం అవుతుందా అంటే సాధ్యం కాని పరిస్థితి. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ సదస్సుకి చాలామంది సైంటిస్టులని, మార్కెట్ లింకేజెస్ని, అలానే ప్రభుత్వ అధికారులు ఏమేమో చేస్తున్నారో ఇవన్నీ కూడా సమన్వయం చేద్దామనేసి ఇక్కడ ఈరోజు ఈ సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి సమన్వయంతో ముందుకు వెళ్ళి తప్పనిసరిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆయన పదే పదే చెప్తారు, ప్రకృతి వ్యవసాయం నా కళ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేసి. సో ఆ కళను తప్పనిసరిగా మనం అందరం కలిసి సమన్వయంతో సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతకుముందు భౌగోళిక పరిస్థితులు చెప్పాను. ఆర్థికంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయము ప్రధానమైనది. దానిలో మనం ఎన్నో సాధించాం. వివిధ వ్యవసాయ విధానాల ద్వారా దేశానికే చాలా చెప్పాం, ప్రపంచానికే చాలా చెప్పాం ఆంధ్రప్రదేశ్ నుంచి. అలానే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం ద్వారా కూడా మన రైతులందరూ కూడా ముందుండి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సర్టిఫికేషన్ అథారిటీ, ఇంతకుముందు మా డైరెక్టర్ గారు మాట్లాడారు, కలెక్టర్ గారు కూడా చెప్పారు. నేను గత 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారి వ్యవసాయ శాఖ రివ్యూ సమీక్షలో మాట్లాడినప్పుడు టెక్నాలజీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న మన ముఖ్యమంత్రి గారు ట్రేసబిలిటీ అనే ఒక వర్డ్ వాడారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ట్రేసబిలిటీ. రైతు ఆర్గానిక్ పంటలు ఉత్పత్తులు పండిస్తున్నారు, వాటి మీద నమ్మకం కలిగించాలి అంటే దానికి ఒక ధృవీకరణ పత్రం ఇవ్వాలి. అంటే ఆ పంటను పరిశీలించి ఏ విధమైన ప్రమాణాలు ఉన్నాయనేసి ధృవీకరించే పత్రం ఇవ్వాలి. దానిలో భాగంగానే సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సర్టిఫికేషన్ ఇవ్వటం కూడా కాదు, దానికి ఒక ట్రేసబిలిటీ అన్నారు. ట్రేసబిలిటీ అంటే ఇప్పుడు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు, దీన్ని 2 విధాలుగా నేను చెప్తాను. ఒకటి, ఈ పంట ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, అలానే ఏ రైతు ఏ సర్వే నంబర్లో కూడా పండించారో ఒక క్యూఆర్ కోడ్ ద్వారా. అంటే ఈరోజు టెక్నాలజీ మనం చూస్తున్నాం, చాలా కూడా క్యూఆర్ కోడ్ మీద మనం దాన్ని క్లిక్ చేస్తే అంతా సమాచారం అంతా వస్తుంది.
అదేవిధంగా ఆ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసే ఈ సమాచారం అంతా కూడా వినియోగదారుడికి తెలియాలి. ఒక అథెంటిసిటీ, ఒక నమ్మకము, రైతు పండించిన పంట మీద ఒక నమ్మకం కలిగించాలనేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. అంతేకాదు వాటితో పాటు మా అథారిటీ ఏదైతే ఉందో అది సాయిల్ నుంచి, అంటే భూమి పరీక్షించి, అలానే ప్లాంట్ వివిధ దశల్లో మొక్కను కూడా టెస్ట్ చేసి, చివరిగా ప్రొడక్ట్ను కూడా టెస్ట్ చేసి, వివిధ స్టేజ్ల్లో ఆ భూమిలో ఎలాంటి అవశేషాలు ఉన్నాయి, నిజంగా కెమికల్స్ లేకుండా దీన్ని పండించారా, ఏమాత్రం అవశేషాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా ఆ ట్రేసబిలిటీ ఏదైతే క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తామో, ఆ ట్రేసబిలిటీ అంటే ట్రాన్స్పరెన్సీ, పదే పదే మనం వింటూ ఉంటాం బాబు గారి దగ్గర నుంచి. ఆ ట్రాన్స్పరెన్సీ కూడా వినియోగదారుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా దృష్టి పెట్టి ముందుకు తీసుకువెళ్తాను. అందుకని ఈ సర్టిఫికేషన్ అథారిటీ దీని యొక్క ప్రాముఖ్యత. అంతేకాదు రైతుకి వినియోగదారుకి మధ్య ఒక వంతెనలా ఉండి ఒక బలమైన నమ్మకాన్ని ఈ అథారిటీ దాని బాధ్యత నిర్వహిస్తుంది. ఇంత మాట్లాడుతున్నాం, ఇంత చేస్తున్నాం. రైతులు కూడా నాతో చాలామంది మాట్లాడారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది, మేము పండించిన పంటకు గ్యారెంటీ ఏమిటనేసి. చాలా గ్యాప్స్, అపోహలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తీర్చడానికే కలెక్టర్ గారు ఈరోజు ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఆ తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. మీకు ఎలాంటి అపోహలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడానికి సైంటిస్టులు అందరూ కూడా ముందుకొచ్చారు, వ్యాపార సంస్థలు కూడా ముందుకొచ్చాయి. ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుందాం. చివరిగా మనందరం ఆర్గానిక్ వ్యవసాయాన్ని కలిసికట్టుగా తీసుకువెళ్దాం. ఎలా తీసుకువెళ్దాం? ఒక గ్రామాన్ని ఒక క్లస్టర్గా తీసుకువెళ్ళాలి. ప్రతి రైతు కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారవ్వాలి. ప్రతి రైతు బ్రాండ్ అంబాసిడర్గా తయారై ప్రతి గ్రామం కూడా ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తే మనం ఏదైతే కలను కంటున్నామో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకు దిశానిర్దేశం ఇచ్చారో దాన్ని సంపూర్ణంగా చేసుకోవటానికి మన సహకరించినట్లు అవుతాం. చివరిగా మన భూమి మనందరి భూమి, మనందరం కలిసి కాపాడవలసుకునే భూమి. అలానే మన రైతు మనం గౌరవించుకోవాలి. మనకు బలమైన నమ్మకం ఉంది, పదే పదే చెప్పుకుంటాం, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బలపడుతుంది. ఆ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే మన రైతు మన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలానే మన ఆహారం మన ఆరోగ్యం. మన రైతులందరూ కూడా మంచి ఆహార ఉత్పత్తులు సమాజానికి ఇస్తే సమాజంలో ఉన్న మనమందరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటామని తెలియజేస్తూ జై రైతు, జై ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు. సభాధ్యక్షులు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ సభా కార్యక్రమం మొదటి సెషన్ ఇంత